హాయ్ విను. మనం కేరళ స్టోరీ ఈరోజు కొత్తగా చూస్తాం. ఒక కొత్త కేరళ స్టోరీ. దీంట్లో మానవత్వంతో ఉండే ఒక మంచి అంశాన్ని దీంట్లో జతపరిచి ఈ స్టోరీని మనం ఈ వీడియోలో చేస్తున్నాం. అబ్దుల్ రహీం అనే ఒక వ్యక్తి యొక్క చరిత్ర, ఆయన యొక్క జీవితం, ప్రాణాలు కాపాడటం కోసం ఆ కుటుంబం పడే తపన, 34 కోట్ల రూపాయలతోనే ఆయన జీవితం ముడిపడి ఉంది. ఈ కథ ఏంటో చూద్దాం. అబ్దుల్ రహీం అనే ఈ వ్యక్తి 2006లో అంటే 18 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. అందులాగే కలగని ఒక ఆటో డ్రైవర్ అయిన సామాన్య వ్యక్తి అక్కడికి ఉద్యోగం కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫేమస్ కుటుంబంలో గల్ఫ్లో కేర్ టేకర్ కమ్ కార్ డ్రైవర్గా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఆ ఒక షేక్కి ఒక బాబు ఉన్నాడు. తన క్రిటికల్ పొజిషన్లో ఉండే ఒక బాబు, తనకి బ్రీదింగ్ అదేవిధంగా ఫుడ్ కూడా పైప్లోంచే ఇస్తున్నారు. అంటే లైఫ్ సపోర్ట్ సిస్టంతోనే ఆ బాబుని చూస్తున్నారు. అంటే క్రిటికల్గా ఉండే పరిస్థితి. సో ఆ పైప్కి ఏంటంటే ప్రాణవాయువు ఆ పైప్లోంచి వెళ్తుంది. సో ఏంటంటే ఈ బాబుని తీసుకొని అబ్దుల్ రహీం కారులో సౌదీలో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్లో కార్ ఆగింది. ఆగిన తర్వాత యాజ్ పర్ అక్కడ లా ప్రకారంగా అబ్దుల్ రహీం కార్ ఆపాడు. ఈ బాబు మాత్రం ఏమన్నాడంటే, చిన్నవాడు కదా, ట్రాఫిక్ సిగ్నల్ దాటుకుంటూ వెళ్ళమని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. సో ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళుంటే కూడా ఈ రహీంకి ఇంతే దారుణమైన ఫైన్ పడుతుందేమో, ఆ కంట్రీ అలాంటిది. సో ఆయన ఏం చేశారంటే వద్దు, కుదరదని చెప్పడం బాబుతో చెప్పడానికి బాబు వెనకాల సీట్లో కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ బాబు ఒత్తిడి చేయడంతో ఈయన్ని ముందుకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఈయన ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం కరెక్ట్ కాదని బాబుకి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ బాబు చిన్న బాబు కదా, బాబు ఏం చేశాడు, ఈయన పైన ఉమ్మటం మొదలుపెట్టాడు. సో ఈయనకి చాలా ఎంబారసింగ్ అవి చేతితో అది స్టాప్ చేయడానికి చూసే క్రమంలో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. క్రమంలో ఏంటంటే ఆ లైఫ్ సపోర్ట్ సిస్టంలో ఆ పైపు ఊడిపోవడం జరిగింది యాక్సిడెంటల్గా, అది కూడా యాక్సిడెంటల్గా. సో బాబుకి కొంత టైం తర్వాత ఈయన తిరిగి చూస్తే బాబు స్పృహలో లేకపోవడం, వెంటనే ఈయన సపోర్ట్ సిస్టమ్ ఏమిటో ఆయన చేశాడు. అయినప్పటికీ ఆ బాబు బతకలేదు. సో ఇది కథ. 18 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఈ రోజు కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు. ఏప్రిల్ 16న ఆయన్ని ఉరి వేసేస్తాను అని చెప్పి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే ఇండియాలో, కేరళలో పెద్ద రెవల్యూషన్ 1 month నుంచి స్టార్ట్ అయ్యింది. క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. ఈ క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు. కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అలాగే యాప్స్లో మనం ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వాళ్ళకి డబ్బులు వేస్తాం. అది పూలప్ అయిన తర్వాత ఆ ఎమర్జెన్సీ కోసం వాడతారు. అది క్రౌడ్ ఫండింగ్. ఇదే పద్ధతిలో కేరళలో 1 month నుంచి జరిగినప్పటికీ వాళ్ళు అనుకున్నంత 34 కోట్ల రూపాయలు గ్యాదర్ చేయడం కష్టం. ఇంత తక్కువ టైంలో వాళ్ళేమో డేట్ ఎక్స్టెండ్ చేయనన్నారు. ఒక ప్రాణం పోతుంది. తల్లిదండ్రులు కేరళలో ఆవేదనతో ఉన్నారు. అలాంటి తరుణంలో ఏం చేశారంటే కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు. అప్పుడు రంగంలోకి బాబీ చెమన్నూర్ అనే ఒక వ్యాపారవేత్త. ఈ బాబీ చెమన్నూర్ బాబీ చెమన్నూర్. సో ఈయన చాలా ఫేమస్ అనమాట. ఈయన ఏంటంటే చాలా కేరళలో చాలా ఫేమస్ పర్సన్, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్ కూడా. గోల్డ్ షాప్స్ ఉన్నాయి ఈయనకి అదేవిధంగా మార్డానాతో మంచి పరిచయాలు ఉన్నాయి. యాడ్స్ అన్నీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. తర్వాత చాలా సోషల్ సర్వీస్ చేస్తుంటాడు. ఈయన మీద అనేక అభియోగాలు ఉన్నాయి, చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెడదాం. ఈయన చేసే సర్వీసెస్ చాలా పెద్దవి అనమాట. ఆయన ముందుకు వచ్చి ఏం చేశాడంటే 1 crore నేను ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ చేయటమే కాకుండా ఆయన టివాండ్ర నుంచి కేరళ ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు ఆయన ఏంటంటే ఒక జర్నీ చేయడం మొదలుపెట్టారు. ఈ 5 రోజుల్లో చేసిన తర్వాత బకెట్స్ అండ్ డొనేషన్ బాక్సెస్లో ఫండ్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఒక యాప్ కూడా మొదలుపెట్టి యాప్లో అబ్దుల్ రహీంని సపోర్ట్ చేయడం కోసం ఒక మూమెంట్ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ 5-6 రోజుల్లో వాళ్ళు అనుకున్న 34 crore రూపీస్ అమౌంట్ని గ్యాదర్ చేయగలిగారు. ఇదండి మానవత్వం అంటే. ఇది కొత్త కేరళ స్టోరీ. అర్థమవుతుందండి. సో తోటి మనిషికి సహాయపడటం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే బాబీ చెమన్నూర్ ముందుకు వచ్చిన తర్వాత ఆయన కలెక్ట్ చేసిన అమౌంట్లో ఏంటంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళ డిబ్బీలు పగలగొట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే దీంట్లో చాలా ఫ్రాడ్స్ జరిగిపోతాయి, చాలామంది ఇదే పేరుతో డబ్బులు కలెక్ట్ చేసేస్తారని చెప్పి
అలర్ట్ అయింది, అది దాంతో ఆన్లైన్ కూడా చేయడం జరిగింది. ఇదేంటంటే ఇప్పుడు అమౌంట్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇది ఇండియన్ ఎంబసీకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వెంటనే దాన్ని డేట్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి సౌదీ అరేబియాలో ఆ ఏజెన్సీస్కి ఇది ఫార్వర్డ్ చేయాలి. దీన్ని బ్లడ్ మనీ అంటారు. బ్లడ్ మనీ అర్థమవుతుందండి, బ్లడ్ మనీ. చూడండి ఆ పేరే అంత దారుణంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన ఈ కథ విన్నప్పుడు ఇంత క్రూరత్వం ఏంటి, ఇంత క్రూరంగా ఉండాలా, ఆయన తప్పు లేదు కదా అని అనిపిస్తుంది కదా మనకి. కాకపోతే ఆ కంట్రీలో రూల్స్ అలాంటివి. సో ఇవన్నీ ఒప్పుకొని మన భారతీయులు అక్కడ పని చేయడానికి వెళ్తూ ఉంటారు. భారతదేశంలో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ లైఫ్ని రిస్క్ చేసుకుని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఒక్కసారి మన ప్రభుత్వం మనకి సపోర్ట్ ఇచ్చి మన వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే మన వాళ్ళు ఎలాగ వెళ్ళి సఫర్ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయండి. రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఆడి జీవితం అనే ఒక సినిమా యాక్చువల్గా ఇప్పుడు రన్ అవుట్ సక్సెస్ఫుల్గా, అది కూడా ఇలాంటి స్టోరీ. యాక్చువల్గా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఒక స్లేవ్ కింద 2 years స్నానం కూడా చేయడానికి ఎలా చేయకుండా పనిచేయడం. ఇలా మన దేశంలో ఉండి ఎంతోమంది అక్కడ స్లేవ్స్ కింద ఈరోజు కూడా వర్క్ చేస్తున్నారు. చిన్న చిన్న దానికి కూడా పెద్ద పెద్ద పనిష్మెంట్స్. మన దేశంలో ఈ పనిష్మెంట్స్ ఇంత సివియర్ కాదు కాబట్టి ఈరోజు మన దేశంలో ఇంత క్రైమ్ రేట్. సౌదీలో చిన్న తప్పు చేస్తే వాళ్ళు తెలుసు కదా పనిష్మెంట్ అంత దారుణంగా ఉంటుందని, అది పబ్లిక్లో పెట్టి. సో అలాంటి కంట్రీస్ ఇలాంటి బ్లడ్ మనీస్ మీద బేస్ చేసుకునే వాళ్ళు శిక్షణ అమలు చేస్తాయండి. మనం ఏంటంటే వాళ్ళు పెద్ద అమౌంట్ ఎందుకు పెడతారంటే ఆ అమౌంట్ ఇవ్వలేని తరుణంలో ఉరి తీసేస్తారు. సో వాళ్ళకి తెలిసి ఇవ్వలేరని. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే చెయ్య కలిపి ఆ క్రౌడ్ ఫండింగ్ చేసి ఇప్పుడు అమౌంట్ని కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అబ్దుల్ రహమాన్ సేఫ్గా ఇండియా వస్తాడని కోరుకుందాం. అదేవిధంగా ఈయన బ్రోచే గురించి చెప్పాలి. బాబీ చెమ్మన్నూరు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన ఇంత సర్వీస్ చేసిన తర్వాత ఆయన ఏమన్నా అంటే తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి నా ఎస్టాబ్లిష్మెంట్లో ఒక జాబ్ కూడా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఏదేదైనా సరే చెయ్య కలిసి తోడ్పడితే ఏంటంటే చిన్న టైనీ డ్రాప్స్ మేక్ ఏ మైటీ ఓషన్ అన్నట్టుగా ప్రతి రూపాయి కలెక్ట్ చేస్తే 34 crores of rupees విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఒక వీక్లో వీళ్ళు కలెక్ట్ చేయటం, దాన్ని సౌదీకి పంపి ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు. సో ఇదొక ఇన్స్పైరింగ్ స్టోరీ కదండి. థ్యాంక్ యూ.